ఒకనాడు దళితులు రోడ్డు మీద నడవలేని రోజుల్లో అందరిలాగా మీరు అందరూ తిరిగే రోడ్డు మీద మీరు తిరగద్దన్న రోజుల్లో, మా దేవాలయంలోకి మీరు రావద్దన్న రోజుల్లో, మాలాగా మీరు చదువుకోవద్దన్న రోజుల్లో, మాలాగా మీరు స్వేచ్ఛగా జీవించద్దన్న రోజుల్లో మీరు బడికి రాకుండా చేస్తే క్రైస్తవ మిషన్లు వచ్చి వాళ్ళు బడి తీసుకొచ్చారు. అప్పుడు మా దళితులు పోయి బడి స్కూల్లో చదువుకున్నారు. మీరు గుడికి రావద్దంటే వాళ్ళు ఒక చర్చి కట్టించారు. ఇక్కడ స్వేచ్ఛ ఉన్నది, రావచ్చు అని చెప్పారు. మీరు దళితుల ఆరోగ్యం విషయం మీరు పట్టించుకోకపోతే వాళ్ళు ఆసుపత్రులు కట్టించేశారు. మీరు రావద్దన్న కాడికి నేను రాలేదు కదిగా. మీరు గుడికి రావద్దన్నది మీరే, బడికి రావద్దన్నది మీరే, స్వేచ్ఛగా తిరగద్దన్నది మీరే, మా ఆరోగ్యం గురించి పట్టించుకోండి మీరే. వాళ్ళు బడి తీసుకొచ్చారు, వాళ్ళు ఆసుపత్రి తీసుకొచ్చారు, వాళ్ళు చర్చి తీసుకొచ్చారు, వాళ్ళు తిరిగే స్వేచ్ఛను తీసుకొచ్చారు. మేము పోవడానికి కారణం ఏంటి మరిగా? మా మీద వివక్ష ఉన్న రోజుల్లో, మా మీద అవమానాలు జరుగుతున్న రోజుల్లో, మమ్మల్ని చూస్తేనే అంటాన్ వాళ్ళని దూరం పెట్టిన రోజుల్లో వాళ్ళు దగ్గర చేర్చుకున్నారు. మా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వాళ్ళు దగ్గర చేసుకున్నారు, మా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వీళ్ళ మీద అవమానాలు జరుగుతున్న రోజుల్లో, గుడికి రావద్దంటున్న రోజుల్లో, బడికి రావద్దంటున్న రోజుల్లో, స్వేచ్ఛగా తిరగద్దంటున్న రోజుల్లో వాళ్ళు అక్కడికి పోతే తప్పట్టారు కదా. ఈ భారతదేశానికి మొట్టమొదలు క్రైస్తవ మతం తీసుకొచ్చింది బ్రాహ్మణులు కదా, బాగా చదువుకున్నోళ్ళే కదా. మా తండ్రుల వరకు, మా తల్లిదండ్రుల వరకు మా వాళ్ళు చదువుకోలేదు కదా. కానీ వందల సంవత్సరాల క్రితం ఇక్కడ క్రైస్తవ మతం వచ్చింది కదా. ఆ క్రైస్తవ మతంలో సమానత్వం ఉన్నదని బోధించింది, ఆ క్రైస్తవ మతంలో సమానత్వం ఉన్నదని బోధించింది బ్రాహ్మణులే కదా. అంటే ఏ వివక్ష లేనోళ్ళు, అప్పటికే చదువు అనే అక్షరాన్ని, ఆయుధాన్ని బలంగా చేతిలో పట్టుకున్నోళ్ళు, సమాజంలో అత్యున్నత గౌరవం ఉన్నోళ్ళు, అన్ని రంగాల మీద పట్టున్నోళ్ళు క్రైస్తవ మతంలో పోయి వాళ్ళు ఇప్పటికీ క్రైస్తవ మతంలో ఉంటే వాళ్లకు మాత్రం ఆర్డర్ వర్తించట్లేదు. నేను అంటున్నా, ఈరోజు మీరు చూడండి, ఒక చర్చిలో అన్ని వర్గాలు వెళ్ళే చర్చి ఉన్నది. ఎవరి చర్చిలు వాళ్ళకు ఉన్నాయి. చాలా గ్రామాలకు వెళ్ళి చూడండి, మాదిగవాడల్లో మాదిగ చర్చిలు ఉన్నాయి, మాలవాడల్లో మాల చర్చిలు ఉన్నాయి, కొన్ని చోట్ల బీసీ వాడల్లో బీసీ చర్చిలు ఉన్నాయి, కొన్ని చోట్ల ఎస్టీ తండాల్లో గూడాల్లో ఎస్టీ చర్చిలు ఉన్నాయి, బ్రాహ్మణ చర్చిలు ఉన్నాయి, మెజార్టీ బ్రాహ్మణులు పోయే చర్చిలు ఉన్నాయి, మెజార్టీ బ్రాహ్మణులు పోయే చర్చిలు ఉన్నాయి, మెజార్టీ కమ్మాలు పోయే చర్చిలు ఉన్నాయి, మెజార్టీ రెడ్లు పోయే చర్చిలు ఉన్నాయి, మెజార్టీ కాపులు పోయే చర్చిలు ఉన్నాయి, మెజార్టీ బ్రాహ్మణులు పోయే చర్చిలు ఉన్నాయి, అందరూ పోయే చర్చిలు ఉన్నాయి. కానీ ఎవరికి లేని వివక్ష ఆర్డర్ దళితుల మీద పెడుతున్నది. ఎవరికి వాళ్ళకు చర్చిలు ఉన్నాయి. కాపుల చర్చిలో కాపులు పోవచ్చు, వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తాయి. బీసీలు కట్టుకున్న చర్చిలో బీసీలు పోవచ్చు, వాళ్ళకు బీసీ రిజర్వేషన్ వర్తిస్తాయి. కమ్మోళ్ళు, రెడ్డోళ్ళు, బ్రాహ్మణులు కట్టుకున్న చర్చిలు ఉంటే వాళ్ళు చర్చిలకు వెళ్ళవచ్చు, వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తాయి. మా ఎస్సీలకు చర్చిలు ఉన్నాయి, వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ వర్తిస్తాయి. నేనంటున్నా, ఎస్సీలు తప్ప ఇంకా ఎవరి సామాజిక హోదా రద్దవుతలేదు, ఎవరి రిజర్వేషన్ రద్దవుతలేవు. ఎస్సీ సామాజిక హోదా ఎస్సీలకే ఉన్నది, రిజర్వేషన్ అట్లనే ఉన్నాయి. బీసీ సామాజిక హోదా బీసీలకే ఉన్నది, ఆ రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. ఓసీ సామాజిక వర్గాల హోదా ఓసీలకు అట్లనే ఉన్నది, వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. కానీ దళితులు క్రైస్తవ మతం తీసుకుంటే మాత్రం వాళ్ళ సామాజిక హోదా రద్దవుతుంది, వాళ్ళకు రిజర్వేషన్లు వర్తించవంట. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తించదట. ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? ఇది చట్ట విరుద్ధం కాదా? మా మీద ఆంక్షలు కాదా? ఆనాడు గుడికి రావద్దన్నది మీరే కదా, ఈనాడు ఫలాని గుడికి పోవద్దంటున్నది మీరే కదా.
ఆనాడు మా గుడికి రావద్దన్నది దళితులనే కదా, ఈనాడు ఫలాని చర్చికి పోవద్దంటున్నది దళితులనే కదా. ఓసీలు చర్చిలకు పోయినా వాళ్ళు క్రైస్తవులైనా మీకు ఇబ్బంది అవుతలేదు. బీసీలు చర్చిలు కట్టుకున్నా, క్రైస్తవ మతం పుచ్చుకున్నా వాళ్ళకి ఇబ్బంది అవుతలేదు, గిరిజనులకు ఇబ్బంది అవుతలేదు. కానీ దళితులకు మాత్రం ఇబ్బంది పెడుతున్నారు. ఆనాడు మన ధర్మం పేరుతో మమ్మల్ని చిన్న చూపు చూశారు, దూరం పెట్టారు. ఈనాడు ఆర్డర్ పేరుతో మమ్మలను మీరు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పదలుచుకున్నారు. ఇతరులు ఎక్కడికి వెళ్ళినా పర్లే, కానీ మీరు మాత్రం దాటద్దు, మీరు మాత్రం గీత దాటద్దు అన్నట్టుగా గీత గీస్తున్నారు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఇది రాజ్యాంగబద్ధమా ఈ ఆర్డర్? అందువల్ల దీన్ని సవరించుకోవాలని కోరుతున్నా నేను. ఎట్లా సవరించుకోవచ్చు? ఆర్డర్ను 1950లో వచ్చిన ఆర్డర్ కేవలం హిందూ దళితులు మాత్రమే రిజర్వేషన్ వర్తితే అన్నారు.